మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. అంటే మీరు తన మెచ్యూరిటీ గురించి మాట్లాడుతూ ఇందాక ఆ మాట చెప్పారు కదా! మీరు నేర్చుకునే స్టేజ్‌లో ఉన్నారు తన నుంచని. అంత మెచ్యూరిటీ ఉందని. ఏ ఏజ్‌లో గమనించారు సార్? దొరసాయి తేజకి ఇంత మెచ్యూరిటీ ఉంది. అంటే ఇంత క్లారిటీ ఉంది లైఫ్ మీద అని. వాడు స్కూల్ స్టాండర్డ్‌లో ఉన్నప్పుడే హ్మ్. నాకు వీడియో గేమ్స్ క్యాసెట్లు కొనిపెట్టమనేవాడు. హ్మ్. హ్మ్. నేను ఆవేశంతో సరే పదరా అన్నా. హ్మ్. షాప్‌కెళ్తే అది ఇంతే ఉండేది 500 చెప్పేవాడు వాడు. హ్మ్. అరే ₹500 రా అది ఎట్లరా అంటే, నువ్వు కొనిపిస్తున్నావా లేదా? చాలా స్ట్రెయిట్‌గా అడిగేవాడు హ్మ్. క్వెషన్. సో నాకున్న వాటెవర్ ఇట్ మే బి హ్మ్. వాళ్ళలో ఉన్న కాన్ఫిడెన్స్ నచ్చేది నాకు. హ్మ్. వాడు ఆడుతున్నప్పుడు గమనించేవాడిని. బీభత్సంగా ఆడేవాడు. వాడికి అది ఓల్డ్ అయిపోతుంది హ్మ్. గేము. ఓకే. ఆ! మళ్ళీ బోర్ వచ్చేస్తుంది ఆడికి. చాలా లెఫ్టీ వాడు యాక్చువల్‌గా. హ్మ్. చాలా ఫాస్ట్‌గా 2 చేతులతో డీల్ చేస్తా ఉంటాడు. హ్మ్. హ్మ్. అప్పటికి నాకు లోపల ఇన్స్పిరేషన్ ఏంటంటే అన్‌లక్కీ ఏంటంటే ఒక ₹1,00,000 కంప్యూటర్ నేర్చుకుంటాను డాడీ ఇవ్వండి అంటే, ఆ 1,00,000 ఉంటే నిన్ను హైదరాబాద్‌లో ఎందుకు పెడతానురా ఇంటికి తీసుకుపోయి ఏదో వ్యవసాయం చేపించుకునేవాడిని కదా! హ్మ్. నువ్వు చదువుకుంటే చదువుకో లేకపోతే లేదు నేను ఇవ్వలేనన్నాడు ఆయన. హ్మ్. ఆ రోజున నేను ఆ ₹1,00,000 పెట్టి కంప్యూటర్ నేర్చుకున్నట్టయితే నేను ఇంకా చాలా బాగా ఎదిగుండేవాడిని. హ్మ్. ఆ బాధ ఉంది నాలో. సో పిల్లలు మళ్ళీ అలా కాకూడదు. వాళ్ళకి ఏది టాలెంట్ ఉందో చూసుకొని వాళ్ళని ఎంకరేజ్ చేద్దాము. హ్మ్. అక్కడ మొదలైంది ఆ క్యాసెట్స్ దగ్గర. 500 హ్మ్. మనం సంపాదన ఎంత అయినా కూడా ఏదో వాడికి కావాల్సినంత హ్మ్. వాడు ఏది అడిగినా కూడా వెంటనే అది అయిపోవటం వల్ల ట్యాబ్ అన్నాడు. సామ్సంగ్ 18,000 హ్మ్. ఎక్కడ తీసుకురావాలి? సరేరా నాన్న మనకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. వాళ్ళని అడిగేవాడిని. అరే వాడు ఇట్లా ట్యాబ్ అడుగుతున్నాడు. హ్మ్. అది ఇప్పుడు వాడికి ఉపయోగపడుతుందో లేదో అని అంటే, మా బంధువులేమో నువ్వు అన్ని పిచ్చి పనులు చేయమాకు వాడికి అవన్నీ హ్మ్. అవసరమా? 10th క్లాస్‌లో వాడికి కంప్యూటర్ అవసరమా అని వాళ్ళు ఏదో క్లాస్ పీకేవాళ్ళు నాకు. ఆ! ఆళ్ళేమో అలా అనేవాళ్ళు ఫ్రెండ్స్ ఏమో లేదు లేదురా వాడిదేదో ఒక స్పార్క్ ఉంది. హ్మ్. నువ్వు వదలమాకని నా చుట్టుపక్కల ఉన్న సర్కిలే హ్మ్. వాడిని నువ్వు వదిలేయి వాడిని. వాడు ఏదో ఒకటి ఉంది చాలా జమ్మోడు అది ఇది అని చెప్పేవాళ్ళు. హ్మ్. ఆ మంచి సర్కిల్ ఉండడం వల్ల ఏమైపోయింది, సరే కానీ మనం చేయలేనిది వాడు ఏమైనా చేస్తాడేమో. హ్మ్. అట్లా వాడికేంటంటే టెక్నాలజీ మీద వాడికి తెలియకుండానే 8థ్ క్లాస్‌కే కమాండ్ హ్మ్. వచ్చేసింది. హ్మ్. తనకి తానే ఒక హీరోగా తనని తను నిర్మించుకున్నాడు. ఈ అస్సలు ఈ స్మాల్ స్క్రీన్స్‌లో. ఆ! ఎవ్వరి సపోర్టు లేదు. హ్మ్. వాడే నేర్చుకున్నాడు అన్నీ గూడా. హ్మ్. వాహ్! స్క్రిప్ట్ రైటింగ్ గానీ, ఆ టెక్నాలజీకి సంబంధించిన ఎడిటింగ్ వర్క్ గానీ, హ్మ్. మ్యూజిక్ సెన్స్ గానీ హ్మ్. సో, ఆల్‌మోస్ట్ తన డైలాగ్స్ గాని, తన స్క్రిప్ట్ గాని మోస్ట్‌లీ తనే రాసుకుంటూ ఉంటాడు కదా సార్? సెకండ్స్‌లో హ్మ్. అసలేముండదు. జస్ట్ హ్మ్. కాన్సెప్ట్ అనుకుంటాడు. హ్మ్. గల్లీ బాయ్స్ హ్మ్. అనంగానే మొత్తం సెర్చ్ చేసేసుకుంటాడు. హ్మ్. ఫట్టున ఒక 8 ఎపిసోడ్‌లు వచ్చేస్తాయి. హ్మ్. వాహ్! హ్మ్. తెలీదసలు. తెల్లారేటప్పటికి రెడీగా ఉంటది మొత్తం. హ్మ్. పడేస్తాడు. గో ఫర్ షూటింగ్. ఎవరున్నారు సార్ మీ ఫ్యామిలీలో లెఫ్ట్ హ్యాండ్ యూజర్స్ ఇంత క్రియేటివ్‌గా ఉన్నవాళ్ళు ఎవరైనా ఉన్నారండి? నాకు తెలిసినంత వరకు ఎవరు లేరు. ఆ! మా అత్తమామల సైడ్ లేరు. మా అమ్మ, నాన్న లేరు. హ్మ్. అది మరి ఎలా వచ్చిందో తెలీదు. స్టార్టింగ్ అంటే ఇప్పుడు పిల్లల్ని మీరు చెప్పిన డైలాగ్ చాలా మంది చెప్తా ఉంటారు. పిల్లల్ని చెడగొట్టకు, గారాబం చేసి చెడగొడుతున్నావు అని అంటా ఉంటారు అందరూ. హ్మ్. సో, మిమ్మల్ని అలా అన్నా మీరు ఆ మాట వినలేదు. ఈరోజు 'దొర సాయి తేజ' సక్సెస్‌కి మీరు కారణం అయ్యారు దానివల్లే. అలా వదిలేయడం వల్లే. బట్ మీరేం చెప్తారు? బేసికల్లీ ఇలా చెప్పే వాళ్ళందరికీ ఏం చెప్తారు? గారాబం చేయొద్దని చెప్తారా? చేయమనే చెప్తారా? వాళ్ళ ఇష్టం వాళ్ళకి ఏదైనా కొనిమ్మని చెప్తారా? అంటే మనకు కొన్ని ఆశలుంటాయి. హ్మ్. మనం సాధించలేనియన్నీ పిల్లల మీద రుద్దేస్తాం. హ్మ్. వాళ్ళ మీద ఫోర్స్ చేస్తాం. వాడి మనసుని గ్రహించం. హ్మ్. దానికి సంబంధించి మనం పేపర్ చదువుతుంటాము. సినిమాలో క్యారెక్టర్లు చూస్తూ ఉంటాము. హ్మ్. అక్కడి వరకే ఆగిపోతారు. మళ్ళీ ఇంటికొచ్చి అదే పని చేస్తారు. హ్మ్. మనం అలా చేయకుండా ఉండడానికి ఇది కొంచెం ఆశాజనకంగా ఉన్న ఫీల్డు, రికగ్నైజ్డ్ ఫీల్డ్ గదా! హ్మ్. మనకున్న అవగాహన ఉన్న ఫీల్డ్‌లో ఇదొకటి. హ్మ్. దానివల్ల వాళ్ళకి అది ప్లస్ అయింది. ఓకే. యాహ్! అంటే బేసికల్లీ ఇది మీ నుంచి వచ్చిన పిచ్చి కాదా? సాయి తేజకి? ఓ రకంగా చెప్పాలంటే ఎన్విరాన్మెంట్. హ్మ్. హ్మ్. ఇప్పుడు వాళ్ళకి ఎక్కువ ఖాళీ టైంలో అసలు వాడు ఇంట్లో ఉండేవాడు కాదు. హ్మ్. వాడి కోసం స్కూటర్‌లో ముందు చిన్న సీట్ చేపిచ్చేసి హ్మ్.
తీసుకెళ్ళిపోయేవాడిని. తీసుకెళ్ళకపోతే ఊరుకునేవాడు కాదు, నిద్రపోవడు అసలు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేవాడు. మొండోడు సార్ అయితే బాగా. అబ్బో చాలా మంది. ఉమ్, ఉమ్, నిద్ర వస్తే ఇక్కడైనా పడుకుంటాడు, లేదా ఇక్కడైనా పడుకుంటాడు తప్ప ఉమ్, ఏడిపించడం కానీ లేకపోతే వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం కానీ అవన్నీ చేసేవాడు కాదు. ఉమ్. వాళ్ళకి పెద్ద అబ్జర్వేషన్ అనమాట. సో చిన్నప్పటి నుంచి మంచి క్లారిటీతో ఉండేవాడు. అసలు వాడికి తెలియకుండానే యాక్ట్ చేసేవాడు ఉమ్. ఆ కెమెరాల ముందు. ఆ. 5 నిమిషాలు ఒక చిన్న క్రెయిన్ ఉత్సవాలకి ఏదో ఫిల్మ్ చేస్తా ఉంటే ఉమ్, సమీర్ దాంట్లో హీరో, ఉమ్. మేము ఏవో క్యారెక్టర్లు చేస్తూ ఉన్నాం. దాంట్లో హూ కిల్స్ ఫాదర్ టైటిల్ ఓకే వీడే. ఓకే. కిల్లర్ యాక్టింగే చేశాడు ఫస్ట్. ఆయన చేయించుకున్నాడు. ఏజ్ సార్ అప్పుడు? అప్పుడెంత వాడికి మహా అయితే 5-6 ఇయర్స్ కూడా ఉండవు, ఓకే. అంత యాక్టివ్. అది అసలు క్రేన్ ఫిల్మ్ ఉత్సవాల కంటే అసలు కేన్స్ ఫిల్మ్ ఉత్సవాలు అంటే అది పెద్దగా గ్రాండ్గా చేస్తారు వాళ్ళు. అట్లా అప్పుడే నాకు వాడు అనేవాడు, డాడీ ఆయన ఆటోగ్రాఫ్ ఏంది అంతమంది అడుగుతున్నారు, హీరో అంటే అంత ఉంటుందా? అయిపోయింది వాడికి, అదొక్కటే పట్టేసింది. సమీర్ గారి దగ్గర తీసుకున్నారు అప్పుడు ఆటోగ్రాఫ్. అంతే జనం అంతా పడి తీసేసుకుంటున్నారు. వాడు అలర్ట్ అయిపోయాడు, ఓ ఈ ఫీల్డ్ ఎంత ఉందా, అందుకనే నువ్వు రాజేంద్ర ప్రసాద్ అంటుంటావు ఓకే అనేవాడు. అప్పటికి మనం వర్క్ చేసుకుంటున్నాం కదా, ఆ ఎన్విరాన్మెంట్ అనేది ఆ సీరియల్స్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ఒకటే అనేవారు, వాడి చేత యాక్ట్ చేపిస్తున్నాం. వాడిని చూసి మళ్ళీ చిన్నవాడు కూడా యాడ్ అయ్యేవాడు, అరే ఇద్దరు బాగానే ఉన్నారు, ఇద్దరిని పెట్టేసుకుందాం అనేవాళ్ళు. సార్ మరి కష్టమవుతుందేమో సార్, ఇద్దరు ఎడ్యుకేషన్ ఆయన మాకు తెలియదు, ఎడ్యుకేషన్ అనేది నువ్వు చూసుకో, అవకాశం ఇవ్వడం వరకు మా పని అని వాళ్ళు ఎంకరేజ్ చేశారు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ పిల్లలు బాగున్నారు, వాళ్ళు మేము చేయించుకుంటాం, దయచేసి నువ్వు సపోర్ట్ చేయి, కొంచెం కష్టపడు అనేవాడు. సరే దారి దొరక్క మేము చూస్తున్నాం, దారి దొరికిన తర్వాత మనం మొండిగా మూర్ఖంగా ఉండంగా మనం డెవలప్మెంట్ పిహెచ్డీలు చేసుకొని ఆ మాత్రం అవతలోడు చెప్పేది మనకు మంచిగా చేయడం తెలియకుండా ఎలా ఉంటుంది అవకాశం. సూపర్ సూపర్. సో అంటే ఇప్పుడు ఫినాన్షియల్లీ తను ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేశాడు. లిటరల్లీ చెప్పాలంటే ఒక్కొక్క టార్చ్ బేరర్ అంటూ ఉంటారు కదా, ప్రతి ఫ్యామిలీలో ఒక వ్యక్తి వచ్చినప్పుడు తను ఎంతో కొంత ఫ్యామిలీ స్టేటస్ని మార్చేస్తూ ఉంటాడు. సో సాయి ధరమ్ తేజకి అది ఇవ్వచ్చు అంటారా, ఆ స్టేటస్, టార్చ్ బేరర్ అనే స్టేటస్ మీ ఫ్యామిలీ లెగసీకి సంబంధించి? ఆల్మోస్ట్ ఆల్ ఇవ్వచ్చు, కానీ ఎప్పుడు కూడా ఏంటంటే ఈ జంజీ బ్యాచ్ అంటారు కదా, ఈ జంజీ బ్యాచ్తో కొంచెం డేంజరే, జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఈ రోజు గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు వాళ్ళకి మాకు ఒక 10 to 20 జనరేషన్స్ గ్యాప్ వచ్చింది. ఏదైనా మనకి చేతనైంది సపోర్ట్ చేసి వాళ్ళకి రియలైజేషన్ ఇవ్వడం ఒకటే మేం చేయదగ్గది. వాళ్ళు డిసిషన్ తీసుకొని ఏదైనా సరే మేము దాన్ని అనుభవిస్తాము అంటే మళ్ళీ అక్కడ కూడా మనం పేషెన్స్ పెట్టాలి, మనకు మంచి హెల్త్ ఉండాలి, ఆ విషయంలో పేషెన్స్ ఉండాలి. అట్లా యుద్ధం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు అంటే మీరు చిన్నప్పుడు దేన్ని లెక్క చేయకుండా కాన్ఫిడెంట్గా అడిగేవాడు, 500 ఏంటి 18,000 అయితే కొనవా అని అడిగేవాడు అని అన్నారు. ఇప్పుడు మరి తనకు రెవెన్యూ చూస్తున్నాడు, యూట్యూబ్లో రెవెన్యూ చూస్తున్నాడు, ఒక విధంగా సంపాదిస్తున్నాడు. ఈ టైంలో తను ఖర్చు ఎలా పెడతా ఉంటాడు సార్? మరి ఒకటే ఏంటంటే వాడి యాటిట్యూడ్ ఒకటే ఉంటుంది, ఏదైనా సరే మొదలు పెట్టకపోతే అనుభవాలు ఎలా వస్తాయి డాడీ అంటాడు. మనకు ఒకటి కావాలి అంటే ఎక్కువ దూరం ఆలోచిస్తే నీలాగా తయారవుతాను నేను కూడా, ఏమీ సాధించలేకుండా ఉంటాం. అది కాదు డాడీ, ఒకటి నేను చెప్పిందన్నా చేయండి, లేదా మీరేం చెప్తారో నేను ఎస్ఆర్నో చెప్తాను, ఎక్కువ డిస్కషన్స్ ఉండవు. ఓకే. సో అంటే బేసిక్గా మీరు పెద్ద అంటే ఫాదర్ రోల్ కంటే ఫ్రెండ్ రోల్ లాగే ఉన్నట్టున్నారు, అంతే. ఎంత ఓపెన్గా స్ట్రైట్గా మాట్లాడుతున్నాడు అంటే తప్పదు కదా. ఇప్పుడు మనకంటే వాడు తెలివిగా ఉన్నాడు, వాడు మనకంటే కూడా నాలెడ్జ్ ఎక్కువ ఉంది. ఇక్కడ కావాల్సింది ఏంటి, డిసిషన్ మేకింగ్. ఇది చేయొచ్చా చేయకూడదా, చేస్తే నా తరపు నుంచి నా అనుభవాలు ఏమిటి, అక్కడ వాడు కోడ్ చేసుకుంటాడు, క్రోడీకరించుకుంటాడు. సో నేను చేయొచ్చు అనమాట అని చెప్పేసి ధైర్యంగా వెళ్ళిపోతాడు. ఇప్పుడు మీ జనరేషన్ అంతా చూసుకుంటే సార్, సేవింగ్స్ ఫస్ట్ ప్రయారిటీ, సేవింగ్స్ అంటారు. రూపాయి వస్తే పావలా అన్న సేవ్ చేయి అని అంటూ ఉంటారు, 10 పైసలు అన్న సేవ్ చేయి అనేది మీ సిద్ధాంతం. ఇప్పుడున్న జెన్జీకి మీరు అన్నట్టు వాళ్ళు రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయట్లేదు, సేవ్ చేయట్లేదు, ఇన్వెస్ట్ చేస్తున్నారు. సంథింగ్ ఇంకోటి కొందాం